యాదగిరిగుట్టలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకి చెక్కులకు మంత్రి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఉగాది రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మేనిఫెస్టోలో పెట్టకుండా పేదలకు సన్నబియ్యం పంపిణీని అమలు చేశామని వెల్లడించారు. పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కార్యక్రమం ఇది సంక్షేమ కార్యక్రమం కాదని, పేదవాని ఆత్మగౌరవం కాపాడుతూ అమలు చేస్తున్న కార్యక్రమం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని అన్న ఆయన, మహిళలకు ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 లక్షల రుణమాఫీ అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. 600 కోట్లతో గంధమల రిజర్వాయర్ నిర్మాణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.5 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, ఈ పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తున్నట్టుగా కోమటిరెడ్డి తెలిపారు. మంచినీళ్లు లేని పరిస్థితి ఇక్కడ ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కుండపోచమ్మ నుంచి కాలువను తీసుకెళ్లారని విమర్శించారు. 15 నెలల్లో 21 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేసిన ఆయన, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ రేషన్ షాపులో ప్రధాని మోదీ చిత్రపటం ఉండాలని అంటున్నారు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం తమ ప్రభుత్వమే కట్టామని, దానిలో రాష్ట్ర ప్రభుత్వానికి 13% వాటా ఉందని, అక్కడ మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టలేదని గుర్తు చేశారు. అన్ని అడగట్లేదు అని, చిల్లర రాజకీయం వద్దని బండి సంజయ్కి హితవు పలికారు. ఫోటో రాజకీయం కాదని, పేదవాని ఆత్మగౌరవం నింపే కార్యక్రమం సన్నబియ్యం పంపిణీ మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రం నుంచి వసూలు చేసే పనుల్లో కూడా కేంద్రం రాష్ట్రాలకి వాటా ఇవ్వట్లేదని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియోజకవర్గ పరిధిలో 90 చెరువుల్ని నీటితో నింపారని గుర్తు చేశారు. మూసి ప్రక్షాళనకు 390 కోట్లు, బస్వాపురం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా వెల్లడించారు. ఇంకా 3.5 ఏళ్లైనా, వచ్చే 5 ఏళ్లలో అయినా తామే అధికారంలో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చైర్మన్ గవర్నమెంట్ సెక్యూరిటీ గారికి మరియు మహిళా ఆర్థిక శాఖ అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ తపసోమా జ్యోతిర్గమయ ఉపేంద్ర గారు, జానకిపోయి రమేశ్వరి గారు, ఆ తర్వాత సిద్ధపడాలని గొప్ప గ్రామాల మండలం పండి పిచ్చమ్మ గారు, పండమీది మాధవి గారు, మరి ఇంటపోయిన మాధవి గారు, గౌరవాన్ని కాపాడుతూ పేదవాడు పేదవాళ్ళలాగా ఉండకూడదు, పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఉండాలని తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది దొరల రాజ్యం అసలే కాదు. అందుకని ఆలోచించి 50 రూపాయల కిలో అయిన సన్నబియ్యం ఇవ్వడానికి మొన్న లాంఛనంగా సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే, ఈరోజు నేను నల్గొండలో, ఇప్పుడు భువనగిరి జిల్లాలో మీ ప్రియతమ నాయకులు, ప్రజా నాయకుడు విప్పు గారైన బీర్ల ఐలయ్య గారు, భువనగిరి గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, కలెక్టర్ గారు
వేలాది మంది మహిళలు మీరే చూశారు. ఎవరు పిలిచింది కాదు, స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తుంది. దానికి ఉదాహరణ చూస్తాం. 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సులు కానివ్వండి, ఈరోజు 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి. ఈ ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక పైన మల్లన్న సాగర్ ఉంటుంది. 5 గండిపేటల కెపాసిటీ, చిన్న మాత్రం చుక్క నీళ్లు ఉండదు, బోర్లు వేస్తే నీళ్లు పడదు. ఇదే ఐలయ్య గారు నేను పదే ఐలయ్య గారు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన జిల్లా మంత్రి వాళ్ళతో మాట్లాడి మన క్యాబినెట్లో 600 కోట్ల గన్నమల్ల రిజర్వాయర్ 1,04 ఎకరాలకు డైరెక్ట్గా నెల రోజులే పనులు ప్రారంభిస్తున్నాం. మంచినీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ. ఆయన ఫామ్ హౌస్కి ఏమో కొండపోచంకి వెళ్ళి డైరెక్ట్ కాలువ తీసుకుంటాడు. ఇక్కడ మంచినీళ్ళు లేకుంటే 210 కోట్లు ఇదే మా ఎమ్మెల్యే గారు వెంటబడితే నేను బట్టి గారి దగ్గర పోయి సీఎం గారి దగ్గర పోయి టెండర్లు పిలిపించి ఇదే యాదగిరి గుట్ట కింద పనులు కూడా 45% పూర్తయినాయి. 3 నెలల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం. ఇవాళ 3,500 కాన్సెప్ట్ 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. ఇవాళ సన్న బియ్యం అనేది వాళ్ళొక రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డులో ఆ ఇంట్లో ఎవరైనా ముసలాయన చచ్చిపోతే ఆయన పేరు తీసియలే. ఆ ఇంట్లో పిల్లగాడు పెద్దగా అయితే ఆ పేరు ఎక్కియలేదు. కానీ మేమేం చేస్తాం, 15 నెలల్లో 21 లక్షల కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. 2,80,000 నుంచి 3,10,000 దాకా చేరుకునే దగ్గర వీళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం. అందుకనే బీఆర్ఎస్ నేతలారా, బీజేపీ నేతలారా, మీరు ఒక్కసారి ఆలోచించుకొని ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుందో మనం చూసి నేర్చుకోండి. నిన్న బండి సంజయ్ గారు ఒక జోక్ వేసిండు. రేషన్ షాపులలో మోడీ గారు పోటీ పెట్టాలన్నాం. అంటే ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం మేము. ఇవాళ కేంద్రం అంటే ఏంటి, రాష్ట్రాల సముదాయం. రాష్ట్రాలు వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుంది. ఆ కేంద్రంలో దేశ రక్షణకైనా ఏం చేసినా రాష్ట్రాల వాటానే ఉంటుంది. కేంద్రానికి ఆదాయం ఉండదు. మేము రూపాయి ఇస్తే మాకు 42 వాపసు ఇస్తున్నాడు. అదే ఉత్తరప్రదేశ్, బీహార్కి రూపాయి ఇస్తే 7 రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్న బండి సంజయ్ గారిని తెలియకుండా తెలుసుకోను. ఇవాళ ఎయిర్పోర్ట్ కట్టాం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల భూమి ఇచ్చినాం. 13% వాటా ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఫోటో ఎందుకు పెట్టలేదు మేము అడుగుతున్నామా? ఈ చిన్న రాజకీయాలు మార్చుకోండి. ఫోటో రాజకీయం కాదు. పేదవాడి ఆత్మగౌరవం సన్న బియ్యం పథకాన్ని కూడా మా మోడీ గారి ఫోటో లేదంటే దేశ ప్రధాని రేషన్ షాప్ల ఫోటో కావాలన్నా? నువ్వు ఏమి ఇస్తున్నావని మా దగ్గర కట్టే పన్నులు కూడా మాకు ఇస్తలేవు. ఎయిర్పోర్ట్లు అన్ని ఎయిర్పోర్ట్లలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోటో పెట్టమని చెప్పండి, అది పెట్టరు. కానీ ఈ చిన్న విషయాలు పోకుండా దేశ చరిత్ర సృష్టించిన సన్న బియ్యం పథకం ఇవాళ ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదు. నిజంగా ప్రజలందరూ కూడా బాగున్నారని కోరుకునే ఇందిరమ్మ రాజ్యంలో మన ఉగాది, నిన్న రంజాన్ 2 పర్వదినాల ఈ పథకాన్ని ప్రారంభించుకోవడం, ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈరోజు ఈ పథకాన్ని మళ్ళా భువనగిరి జిల్లాని ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇవే కాదు, మేము చేయబోయే కార్యక్రమాలు మీలాగా బంగారు తెలంగాణ చేస్తాం. పక్షం బంగారమే డబుల్ బెడ్రూమ్ అని ఆలేరులో ఒక 40 ఇళ్ళు కడితే వంగపల్లిలో ఇంకా 3.5 కానీ ఇంకా 5 ఏళ్ళైనా కాంగ్రెస్ ఉంటుంది. ఈ పుట్ట కట్టిరాయన చెప్పుకుంటాడు. ఆయన ఏమి చెప్పాడు, 360 కోట్లు బకాయి పెట్టిపోయాడు నా మీద, ఆర్ఎండ్ఏ పెట్టిపోయాడు. ఆటోలు బంద్ చేసిండు. ఆటో బిడ్డు కట్టి చిట్టికి పోకుండా చేసిండు. పద్ధతి లేదు, పాడు లేదు. అన్ని సెటిలైట్ చేస్తాం. అందరూ బాగున్నారని కోరుకునే ఇవాళ ఇంత మంచి పథకాన్ని పెట్టాం.